హాయ్ ఫ్రెండ్స్. ఇవాళైతే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కోసం మాట్లాడదాం. నవంబర్ 27 రిలీజ్ అయింది 2025లోని. మహేష్ బాబు డైరెక్టర్, రైటింగ్ కూడా అతనిదే. మెయిన్గా రామ్ పోతినేని యాక్టింగ్ పక్కన పెడితే, హీరోయిన్ యాక్టింగ్ పక్కన పెడితే, ఒక ట్రూ లవరు, ఒక ఫ్యాన్ బాయ్, రియల్గా ఒక ఫ్యాన్ బాయ్ ఆంధ్ర కింగ్ మూవీగా యాక్టింగ్ చేసి లాస్ట్ వరకు లవ్కి నెక్స్ట్ హీరోకి ఒక ఫ్యాన్ బాయ్గా రెస్పెక్ట్ ఇచ్చి లాస్ట్ మినిట్లో ఒక ఫ్యాన్ కోసం అతని లైఫ్ని త్యాగం చేశారు. ఎక్సలెంట్గా ఉంది మూవీ మాత్రం. స్క్రీన్ ప్లే కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒకసారి మీరైతే చూసి ఉండండి. సిన్సియర్ లవర్ ఎప్పుడైనా ఒక ఫ్యాన్ బాయ్ కోసం మూవీ తీసి లైఫ్నే సాక్రిఫైస్ చేసి లాస్ట్ వరకు ఆ హీరోయిన్కి వదిలేసే పరిస్థితికి వచ్చేసారు. ప్రతి ఒక్క ఫ్యాన్ బాయ్ చూడవలసిన మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా, రామ్ పోతినేని యాక్టింగ్. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మీరు చూడండి. మీకు నచ్చకపోతే మాత్రం చెప్పండి. ఒక్కసారి కానీ ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఒక మూవీ చూసారంటే మాత్రం దాని ఫీలింగ్స్ అర్థమైపోతాయి. ఆంధ్ర కింగ్ తాలూకా మాత్రం ఫస్ట్ నుండి సెకండ్ హాఫ్ వరకు చూస్తే మీకు సెకండ్ హాఫ్ నుండి లాస్ట్ ఎండింగ్ వరకు చూడాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యాన్ బాయ్ గర్వంగా కాలు ఎగరేసుకుంటారనమాట. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి వెళ్ళి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూడండి, మీకే నచ్చుతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను 100%. సినిమా మాత్రం ప్రతి ఒక్క ఫ్యాన్ బాయ్ చూడాలి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మన తెలుగు ఫ్యాన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో మీరు ఆ సినిమా చూడాలి. మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను, ఆ సినిమా చూసినప్పుడల్లా మీ లైఫ్లోని ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో అతనే గుర్తొస్తారు. 100% చెప్తున్నాను. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.